హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఒకటి, ఏకసభ్య కమిషన్ని కోర్టు అంగీకరించడం, సుప్రీంకోర్టు ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్. నెంబర్ 2 వచ్చేటప్పటికి స్వర్ణ దేవాలయ చట్టం అనేటటువంటిది ఒకసారి పరిశీలించి మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అట్లాంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మతానికి సంబంధించినటువంటి మార్పిడి గురైనటువంటి వాళ్ళు ఆలయాల ప్రవేశాల నిషేధానికి జగన్ లాంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దృష్టిలో అన్నటువంటిది ఒక ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. ఈ రెండింటి ఎలా చూడాలి? సాగర్, మొదటిది సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ గారితో రాష్ట్ర ప్రభుత్వం వేసిందో దాన్ని కొనసాగించుకోవచ్చు అని చెప్పడం ఆసక్తికరంగా, ఆ కమిటీ ఏం చేయబోతుందో, ఏమి చేయొచ్చో ఆదేశాల రూపంలో కాకుండా వ్యాఖ్యల రూపంలో నిర్ధారణ చేసింది. నిజానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ కాబట్టి సహజంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత రాజకీయంగా రిలీఫ్గా చూస్తుంది. రీజన్ 2 కారణాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది అనుకోండి, పొలిటికల్గా తప్పు చేసినట్టుగా వెళ్తుంది సమ్ మెసేజ్. దానితోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 2 రోజులుగా ఈ కమిషన్ పైన తీవ్రమైన విమర్శలు చేయడం వల్ల దాన్ని అనుమతించకపోతే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి ఈ కమిషన్కు ప్రాధాన్యత యాక్సెప్టబుల్ రావడానికి, అంటే కొనసాగించవచ్చు కమిషన్ అనేది సుప్రీంకోర్టు రావడానికి ఒక సాధారణమైన సాంకేతిక అంశంగా కనపడుతున్న, రాజకీయంగా ప్రభుత్వానికి కొంత రిలీఫ్ కావడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాత్మక తప్పిదం, రెండోది ఈ తొందరపాటు విమర్శలు. ఈ 2 వైసీపీ చేసిన వల్ల దీనికి ప్రయారిటీ పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొందరపాటు చర్యలు ఎందుకంటానంటే, ఆ రోజు కేబినెట్ సమావేశం జరిగినప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఇతర మంత్రులతో మీటింగ్ పెట్టి బహిరంగంగా మాట్లాడారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పటికి ఏకసభ కమిషన్ వేస్తామని చెప్పారు, బట్ ఏకసభ కమిషన్ ఎవరు ఏంటి దాని జీవోలు ఏమి రాలేదు. ఆ రోజు ఆయన అన్న మాట ఏంటంటే, దీంట్లో దొరకని వాళ్ళు కూడా పట్టుకుంటాం, ఎవరిని వదలం, అందరినీ పట్టేస్తాము అన్నట్టు ఇంటర్ప్రిటేషన్ చేసి మాట్లాడారు. కమిషన్ అయిపోతాం, తేల్చేస్తాం అన్నట్టు మాట్లాడారు. నేను అదే రోజు సాక్షిలో కూర్చున్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు చెప్పింది కానీ జీవోలో వస్తే ఖచ్చితంగా ఆ జీవోలు అంటే ఆ కమిషన్ ఒకటి వస్తే ఆ కమిషన్ సుప్రీంకోర్టు ఒప్పుకోదు అని చెప్పాను. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నేను మాలాంటి వాళ్ళు మాట్లాడుతూ చెప్పాం. ఎందుకంటే బయట మాట్లాడుతున్న దానికి కమిషన్లో వచ్చిన జీవోకే సంబంధం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అధికార ప్రతినిధులు కూడా ఏం మాట్లాడేస్తున్నారు, అనిమల్ ఫ్యాక్టరీకి రిలేటెడ్గా సంబంధించి సిట్ ఏమి చెప్పలేదు కాబట్టి తనకు అనుకున్న రాజకీయంగా మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఈ కమిషనే చెప్పి చేస్తాడు, ఇది సుప్రీంకోర్టుని అవమానించినట్టు అనే వరకు వెళ్ళి పుష్టినారు. దీనివల్ల దీనికి ప్రయారిటీ పెరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తొందరపాటు రాజకీయ ప్రకటనలు, దానివల్ల దీనికి ప్రయారిటీ పెరిగింది. రీజన్ ఏంటంటే సాయి గారు, ఒకటి, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, సర్వోన్నతమైనటువంటి విచారణ సంస్థ భారతదేశంలో సిబిఐ. వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని ప్రభావితం చేసే విధంగా కానీ, దాని లోతుల్లోకి వెళ్ళి ఇతర అంశాలు తీసే విధంగా కానీ, దానికి మించి కానీ, దానికి సమాంతరంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయజాలదు. పొరపాటున వేసిందంటే అది సుప్రీంకోర్టు పరిధిలో నిలవదన్న విషయం కనీసం రాజకీయ పరిజ్ఞానం ఉన్న కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇదే అప్పుడు జరిగింది. ఇప్పుడు ఏంటి కమిషన్ యొక్క ఉద్దేశం? సిట్టు పరిధి ఏంటో సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరు పరిధిలోకి ఇంటర్ఫేర్ కారని మేము నమ్ముతున్నాం, ఎవరి పాత్ర ఏంటో అనేది వాళ్ళు చేస్తారని నమ్ముతున్నాం, ఇవన్నీ ఇట్లాంటివి మాట్లాడారు, వ్యాఖ్యలు చేశారు. అదే అది చేయబోయేది. ఎందుకంటే సిట్టు కొన్ని నిర్ధారణలు చేసింది సాయి గారు. ఆ నిర్ధారణలు, ఒకటి, ఎనిమల్ ఫ్యాట్ పక్కన పోతే ప్రధానంగా కల్తీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నది ఒక పొరపాటు ఏంటంటే, కల్తీ నెయ్యి అనేది వచ్చింది కానీ ఎక్కడ కూడా ఎనిమల్ ఫ్యాట్ అనేది రాలేదు కదా, దాన్ని ఈ ఏకసభ కమిషన్తో చెప్పించేస్తారని చెప్పారు. ఎట్ట సాధ్యం అవుతుంది సాయి గారు? ఎందుకంటే కమిటీలో పక్కన పెడద్దాం కాసేపు, సెట్టు అసలు నెయ్యి వాడలేదనింది, అంతే కదా. సెట్టు నెయ్యి స్థానంలో ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేసి కొన్ని కెమికల్స్ రుచికి రంగుకు చేసుకొచ్చి సేల్ 60 లక్షల ఏదో చెప్పారు లెక్క, బోలే బాబాకు సంబంధించి అన్నారు. అంటే నెయ్యే వాడినప్పుడు ఇంకా కోవాడ్ వస్తుంది, సాధ్యం కాదు కదా. కాబట్టి ఒక సిట్ అనే సంస్థ నెయ్యి వాడలేదంటే ఇంకా జంతువులు అనిమల్ ఫ్యాట్ పక్కకు పోతుంది కదా. ఇప్పుడు వీళ్ళు దూరి జంతువులకు కాల్సిందని చెప్పిస్తే వాళ్ళు అనుకున్నట్టుగా నెయ్యి వాడినట్టేగా.
అంటే ఉల్టాగా ఇవ్వగలదా, ఆ సాహసం చేయగలదా, సాధ్యమా విచారణ పరిధిలో? కాబట్టి ఇవేమి గమనంలో రాజకీయ విమర్శలు, రాజకీయంగా వాళ్ళు చేసేదానికి కౌంటర్ చేశారు. దానివల్ల ఈ యాక్సెప్టెన్సెస్ ఏదైతే సుప్రీంకోర్టు కొనసాగించారో దాని ప్రయారిటీ పెరిగిపోయింది. అందులో వైసీపీ చేసినటువంటి రాజకీయంగా చేసిన విమర్శలు, తొందరపాటు మాటల వల్ల దీనికి ప్రయారిటీ పెరిగింది. ఖచ్చితంగా నా అబ్జర్వేషన్ ఈ రోజు కూడా ఆ రోజు చెప్తున్నది, ఖచ్చితంగా ఈ కమిటీ చేయబోయేది సిట్ ఏదైతే నిర్ధారణ చేసిందో, ఉదాహరణకు ఎఫ్ఎస్ఈఓ అనుకుంటాను, ఫుల్ ఆయన ఫైనాన్స్ అడ్వైజర్ అండ్ అకౌంట్స్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ గారి పేరు కూడా దాంట్లో ఉన్నట్టుంది. అప్పుడున్న ఈఓ అనిల్ కుమార్ పేర్లు కూడా ప్రస్తావన వచ్చింది, రకరకాల బాధ్యులు చేస్తూ ఈ టెండర్ల పాలసీలు వాటికి సంబంధించినంత వరకు. ఇప్పుడు వాళ్ళు ఎవరు విచారించాలి సాయి గారు? వాళ్ళ బాధ్యులుగా సిట్ తేల్చింది, ఎవరు విచారించాలి? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విచారించాలి. అది డిపార్ట్మెంట్ విచారణ చేయొచ్చు, లేదా ఒక కమిటీ వేసైనా విచారించవచ్చు. ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన నోటీస్ ఇస్తారు, సమ్ ఎక్స్, దాంట్లో ఎవరైతే 36 మంది వ్యక్తులు కాదు కానీ సంస్థలు అన్ని కలిసి 36 దాకా బాధ్యులు చేశారు. ఆ 36కి నోటీసులు ఇస్తారు, విచారిస్తారు. వాళ్ళు వచ్చిన దాన్ని విచారించి వాళ్ళ పాత్ర నిర్ధారించి వాళ్ళపై ఏమి చర్య తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ అధికారుల పాత్ర సంబంధించి కేంద్ర సిఫారసు చేస్తారు. దాని ఆధారంగా చర్యలు ఉంటాయి. ఇందుకోసం కమిటీ చేయొచ్చు, డిపార్ట్మెంటల్ చర్య తీసుకొచ్చి ఏదైనా చేస్తారు రాష్ట్ర ప్రభుత్వ అధికారం. అది బాధ్యత కూడా, ఎందుకంటే నిర్ధారించి వాళ్ళు బాధ్యులని చెప్పారు, వాళ్ళపైన ఏం శిక్ష చేయాలి ఎలాంటిది వీళ్ళు చేస్తారు. కాబట్టి అది వాళ్ళ పరిధి. కాబట్టి ఇది సాధారణమైనటువంటి సాంకేతికమైన పరిణామం. కాకపోతే మేము కమిటీ వేసాము ఇంకా చేస్తాను వాళ్ళు చెప్పుకోవడానికి, వీళ్ళు ఎమ్మడే రియాక్ట్ అయ్యి వీళ్ళు చెప్పని పని వాళ్ళతో చెప్పిస్తారని వీళ్ళు మాట్లాడడం, దానికి హై ప్రయారిటీ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ వేయడంతో వాళ్ళు తిరస్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా పొలిటికల్గా ఇది ఊరట కలిగించే అంశంగానే చూడాలి. రైట్. అంటే ఇప్పుడు ఈ 32 మంది మీదన శిక్షించడం అంటే టెక్నికల్గా డిపార్ట్మెంటల్ యాక్షనా, లేకపోతే జైల్లో పెట్టమని సిఫార్సు చేసే అధికారం ఉంటుందా? అంటే వాళ్ళు వాళ్ళ నేరం యొక్క స్వభావం, ఇప్పుడు టెండర్ల పాలసీలో ఎఫ్ఎస్ఈనో ఇంకొకరు తప్పు అని తెలియదు అనుకోండి, ఎంత తప్పు, ఇంకెవరు దీంట్లో ఉన్నారు, ఎవరు ఇప్పుడు ఎఫ్ఎస్ఈని పిలుస్తారు, ఆయన నాకు సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి నిర్ధారణ మేరకు నేను చేశాను అనుకో, మళ్ళీ ఆయన్ని విచారించాలి. మొత్తం మీద ఈ తప్పు ఏంటంటే నాకు తెలిసి ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు క్రిమినల్ చర్యల కన్నా డిపార్ట్మెంటల్ చర్యలు, సర్వీస్ చర్యలే ఉంటాయని నేను నమ్ముతున్నాను సాయి గారు. ఏదైనా విచారణ దశలో అయితే ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని అరెస్ట్ చేసి జైలు కూడా పెట్టినట్టున్నారు, అదర్ దెన్ సస్పెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా 24 గంటలు సస్పెండ్ చేస్తారు అనుకోండి. అట్లా అంటే క్రిమినల్ యాక్టివ్ కన్నా డిపార్ట్మెంటల్ చర్యలకే ఎక్కువ ప్రయారిటీ ఉండే అవకాశం ఉంది అని నేను నమ్ముతున్నాను. ఒకటి. రెండోది సాయి, ఇప్పుడు ఆయన నోటీస్ ఇస్తారు సమ్ ఎక్స్కి, ఇచ్చినప్పుడు ఆయన నేను యాజ్ పర్ రూల్ నేను చెయ్యొచ్చు అని రికార్డ్ ఎవిడెన్స్ చూపించాడు అనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది కదా. ఇప్పుడు సిట్టు 36 సంస్థలు వ్యక్తులు గురించి చెప్పారు. ఒక టెండర్ పాలసీ గురించి మనం మాట్లాడదాం. 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, కరోనా టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక జియో ఇచ్చింది సాయి గారు. ఆ జియో ఏంటంటే టెండర్ పాలసీలు నిర్ణయించేటప్పుడు, కరోనాలో ఎవరు రావట్లేదు కదా టెండర్లు వేయడానికి, కానీ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి ఆ హెచ్ఓడీలకు కొన్ని ప్రత్యేక అధికారాలు రిలాక్సేషన్ సంబంధించి ఇస్తూ ఒక జియో ఇచ్చింది. నేను ఇరిగేషన్లో చూశాను, అది నాకు ఇరిగేషన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇరిగేషన్లో చూశాను. అది అందరికీ వర్తిస్తుంది కదా, అన్ని డిపార్ట్మెంట్కి వచ్చి ఉంటుంది కదా. కాబట్టి టెండర్ పాలసీలో రిలాక్సేషన్ బహుశా చేసినట్టున్నారు వీళ్ళు ఈ గవర్నమెంట్లోనే. ఏదో వాళ్ళు పాయింట్అవుట్ ఏంటి, ఒక నాకు సాధారణ భాషలో సాధారణంగా అర్థమైనంత మేరకు, నాకు టెక్నికాలిటీస్ తెలియదు కానీ, గతంలో ఉన్నది ఏంటంటే మనకు 15,000 కిలోలు పర్ డే దాదాపు వాడతారు. 15,000 కిలోలు వాడాలంటే నెయ్యి, ఆ సంస్థ యొక్క కెపాసిటీ చాలా మోరుగా ఉండాలి. ఇప్పుడు ఇందాపూరు, లేకపోతే కర్ణాటకలోని డైరీ, నందిని డైరీ, ఇట్లాంటి ఒక భారీ బడ్జెట్, భారీ ట్రెండింగ్ ఉన్నటువంటి సంస్థే ఉండేటిగా ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఏం చేశారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద సంస్థలు కాబట్టి 500, 600 ఏదో వేస్తూ ఉన్నారు టెండర్లో. దాంట్లో లోయెస్ట్ టెండర్ ఇస్తూ ఉంటారు. బహుశా వీళ్ళు అనుకుంటాను అందరూ పాల్గొనడానికి రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఇంత మంది ఉండాలి, ఇంతే ఉండాలి, ఇంత టర్న్ ఓవర్ ఉండాలి అనేది ఏదో సమ్ రిలాక్సేషన్ ఇచ్చినాడు. అందువల్ల కదా వీళ్ళందరూ పాల్గొన్నారు. సమ్ ఎక్స్ ఏఆర్ డైరీ అన్నో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి వీళ్ళు బాధ్యులని నిర్ధారించినట్టుగా కొంత అర్థం అవుతుంది. అది నిలుస్తుందా? ఒక కరోనా టైంలో ఒక రిలాక్సేషన్ జీవో ఉంది. రెండోది వీళ్ళు ఏం చేసినట్టుగా నాకు గుర్తు ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి L1 మీరు ఉంటారు, L2 నేను ఉంటాను. L1గా అంటే మీరు ఫస్ట్ చేయాలి, మీరు 10,000 కిలోలు ఇవ్వాలి. మీరు ఇవ్వలేదనుకో సాయి గారు, 450 రూపాయలకి మీరు వేస్తారు, నేను 475 రూపాయలకి వేస్తాను. మీరు L1గా మీరు 475 రూపాయలకి కానీ, మీరు 450 రూపాయలకి కానీ మీరు ఇవ్వకపోతే, L2 ఉన్న నా దగ్గర నెయ్యి కొనుక్కునే అధికారం టీటీడీకి ఉంది. ఒక ఎసులుబాటే, ఒక మంచి నిర్ణయం ఏం చేశారంటే, మీకు 25 రూపాయలు పెరుగుతుంది కదా నన్ను కొనడం వల్ల, ఎవరి వల్ల ఈ సమస్య వచ్చింది, మీరు సప్లై ఫెయిల్ అవ్వడం, ఆ 25 రూపాయలు మీరు కట్టాలి.
ఇట్లాంటి కొన్ని రూల్స్ దాంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది నాకు పైన చూస్తే. అది సుప్రీంకోర్టు కన్విన్స్ అవుతుందేమో. కాబట్టి వాళ్ళు ఈ ఏదైతే రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సమస్య బాధ్యులు అంటున్నారు. ఆ రిలాక్సేషన్ ఇచ్చే అధికారం వాళ్ళకు ఉన్నప్పుడు, లేదా రిలాక్సేషన్ ఇవ్వడానికి జీవోలే ఉన్నప్పుడు, అప్పుడు కోర్టు ముందు నిలబడుతుందా ఈ ఆర్గ్యుమెంట్? కాబట్టి ఇప్పుడు రేపు సబ్ కమిషన్లు అందరికీ నోటీస్ ఇస్తే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే జరిగిందండి అని వాదిస్తారు. ఇప్పుడు అధికారులు పోయి మేము తప్పు చేశామని అంటారా? ఏ అధికారైనా, ఏ ప్రభుత్వ అధికారిని ఎవడైనా కూడా ఖచ్చితంగా మేము తప్పు చేయలేదు అంటారు. వాళ్ళు దాని తగిన ఎవిడెన్స్ చూపిస్తారు. ఈ ఆర్గ్యుమెంట్లో యాడ తేలుతుంది, ఎప్పుడు తేలుతుంది అనే దాన్ని బట్టి కూడా చర్యలు ఉంటాయి. అంటే నిరూపించాలి, మీరు సిటీ చెప్పింది కాబట్టి నేను విచారించేస్తాను, నేను సస్పెండ్ చేస్తాను, కొందరు సస్పెండ్ వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు. కాబట్టి వాళ్ళు నోటీస్ ఇచ్చేదాన్ని బట్టి, ఆ నోటీస్ ఎలా ఇస్తారు వాళ్ళు ఇచ్చే సమాధానం చర్యలు బట్టి సస్పెండా ఇంకోట ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైన రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది నిర్ధారణ అయితే. కేంద్ర ప్రభుత్వ ఆర్ఎండి అధికారులు ఎవరైతే అనిల్ కుమార్ సింఘాల్ సంసం ఉన్నారు కదా, వీళ్ళకి సిఫార్సు చేస్తారు కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా వీళ్ళు భయపడింది మేబీ బోమనం, లేకపోతే గనక వైవి సుబ్బారెడ్డి ఇట్లాంటి వాళ్ళది. వీళ్ళ పేర్లు చార్జ్ షీట్లో అయితే లేవు. మరి ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏమన్నా యాడ్ చేయమని చెప్పి ఈ కమిషన్ సిఫార్సు చేయడానికి కానీ, లేదా వీళ్ళని నిర్ధారించే అవకాశం కానీ ఉంటుందా? ఇక్కడ అదే వీళ్ళు ఈ కంగారుతోనే ప్రెస్ మీట్లు పెట్టారని నేను నమ్ముతున్నా. అంటే పైవల కేశవ్ గారు చెప్పారు కదా, లేని వాళ్ళ సంగతి కూడా తేల్చేస్తామని. కాబట్టి భయపడతారంటే ఏదో జైలుకు పోవడానికో అని కాదు, పొలిటికల్ గా మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు సిట్లో వీళ్ళు ఎవరి పేర్లు లేవు, అధికారుల పేర్లే ఉన్నట్టున్నాయి, కొన్ని సంస్థల పేర్లు అన్నట్టున్నాయి. ఒకవేళ రేపు విచారించేసి, ఇప్పుడు ఉదాహరణకు ఇంకా మనకు ఒక అదనపు తలనొప్పి ఏంది, ఇప్పుడు రేపు మనం ఈ కమిటీ ఈ 36 మంది కొంత వాళ్ళు బైండింగ్ చేశారు కదా, 36 మంది అంటే సంస్థలు అన్ని కలిపి, దాంట్లో ఒక ఆయనకి నోటీస్ ఇస్తుంది దినేష్ కుమార్ గారి కమిషన్, ఎక్స్ సబ్ కమిషను. ఆయన వస్తాడు, మనం సాయంత్రం 7 నుంచి 9 వరకు మనం విచారణ స్టార్ట్ చేస్తాం కదా. ఆయన పోయినాడు, ఆయన డైరెక్ట్గా జగన్ పేరు చెప్పినాడు, నోట్ చేసుకున్నారు, మనం స్టార్ట్ చేస్తాం. ఆయన ఏం చెప్తారో బయట వచ్చి చెప్పడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఏదో రాజకీయ నాయకుడు అయితే నేను అన్ని కరెక్ట్ చెప్పాను ఏదో చెప్తారు, ఆయన ఎంప్లాయ్ కాబట్టి నేను చెప్పదలుచుకుని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా మన నిర్ధారణ మనం చేస్తూ ఉంటాం. ఆడేమో ఇంకొక రకమైన విచారణ జరుగుతుంది, మన విచారణ వేరే జరుగుతాయి. ఈ పొలిటికల్ రచ్చ మాత్రం ఈ కమిషన్ వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆడేమో గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతాయి, మనకు వేరే లక్ష్యాలు ఉన్నాయి కదా. మీడియా రాజకీయ పార్టీలకు వేరే లక్ష్యాలు ఉంటాయి, చెప్పేసినాడు అంటారు, ఆయన పలానా వాళ్ళు పేరు చెప్పారంటారు. నేను నమ్ముతుంది ఏంటి సాయి గారు, ఒకటి అక్కడ నెయ్యలేదు అన్నప్పుడు ఎనిమల్ ఫ్యాట్ అనే పదం వాడడానికి వీళ్ళు నిర్ధారించడానికి అవకాశం, పొరపాటున ఆ నిర్ధారణ వీళ్ళకి ఏమైనా దొరికి చేస్తే మొత్తం సిట్ ఇచ్చిన రిపోర్ట్ని రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నెయ్యి లేదని వాడు చెప్తే నెయ్యి కొవ్వు ఉందని నిరూపిస్తే నెయ్యి వాడినట్లు లెక్క, ఉల్టా అయిపోతున్న రిపోర్ట్ మొత్తం. కానీ దానిపై సుప్రీంగా వీళ్ళు చేయడం సాధ్యం కాదు. పోవడానికి రైట్ కూడా లేదని నేను నమ్ముతున్నాను సాయి గారు. వీళ్ళు అదనంగా చేయడానికి లేదు, వీళ్ళ పాత్రని వరకే కన్ఫర్మ్ చేసి, ఆ పాత్ర ఒక డౌట్ వస్తుంది నాకు కూడా ఒక టెక్నికల్గా. అదేంటంటే ఇప్పుడు ఆయన పిలుస్తారు, నాకు సమ్ ఎక్స్ చెప్పాడు కాబట్టి నేను చేశాను అంటాడు. అప్పుడు ఆయన విచారించాలా వద్దా? ఇప్పుడు సమ్ ఆఫీసర్ వస్తాడు, నాకు పలానా చైర్మన్ ఒత్తిడి చేశాడండి అందువల్ల చెప్పినాను అనుకోండి, అప్పుడు ఆయన కూడా పిలిచే అధికారం ఈ దినేష్ కుమార్ గారి కమిషన్కి ఉంటుందా? నాకున్న కామన్ సెన్స్తో నేను ఎక్స్పర్ట్ కాదు, ఉండదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ పరిధిలో పోవద్దని ఇండైరెక్ట్ గా సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరి పరిధి వాళ్ళని, విచారణ పరిధి వాళ్ళది, విచారణలో తేలిన అంశాలపైన చర్యల పరిధి వీరిది. చర్యనప్పుడు ఇంకా లోతులోకి ఎట్టబోతారు, నీకు ఎవడు చెప్పాడు అనే ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే సమ్ ఎక్స్ ఎఫ్ఏసిఓ సివి అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు ఉన్నారనుకోండి సాయి గారు, వాళ్ళని ఫైండింగ్ చేస్తాను, నువ్వు ఆ టెండర్ ఎందుకు ఫాలో చేసినావు, ఇంతవరకే పరిమితమై నీ తప్పేంటి ఒప్పేంటి నిర్ధారణ వరకే ఈ కమిషన్ పరిమితం అవుతుందని నేను నమ్ముతున్నాను. అంతకు మించిపోతే సమయక్స్, ఇప్పుడు ఉదాహరణకు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి పేరు ఒక ఆయన చెప్తాడు, నేను అనుకుంటారు, ఆయన నోటీస్ చేయడం ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు సవాల్ చేస్తారు కోర్టులో, ఆల్రెడీ పిటిషన్లో ఉన్నారు, అసలు వీళ్ళు ఎట చేస్తారు ఫర్దర్ విచారణ అంటాడు. కాబట్టి అది సాధ్యం కాదు అని అంటే జనరల్ అసెస్మెంట్, నేను ఐఎమ్ నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్. వీళ్ళు మళ్ళీ లోతుల్లోకి వెళ్తే విచారణ పరిధి సిట్ పరిధి వీళ్ళు తీసుకున్నట్టు అవుతుంది ఇంకొంచెం లోతుల్లోకి వెళ్తే. కాబట్టి వాళ్ళ నిర్ధారణ అంశాలకు తప్పుల్ని శిక్షించి సాంకేతిక అంశాలు ఫైనలైజ్ చేసి సిఫారసు చేసే వరకే ఈ కమిషన్ పరిమితం అవుతుంది, దానికి మించి పోదని నేను నమ్ముతున్నాను. రైట్. మరొకటి, ఇప్పుడు స్వర్ణ దేవాలయానికి ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని చెక్ చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించారు అన్నటువంటి చెప్తున్నారు. ఏంటి ఆ స్వర్ణ దేవాలయంలో మత మార్పిడులు, ఈ ప్రస్తావన ప్రధానంగా తీసుకొచ్చారు?
అంటే ఒకటి సాయి గారు, మతం మార్పిడి చేసిన వాళ్ళు తిరిగి రాకూడదు. నేను స్వర్ణవేల కంప్లీట్ స్టడీ చేయలేదు, కానీ బేసిక్ గా ఎందుకు ఈ చర్చ నడుస్తుందో అర్థం కావట్లేదు. బేసిక్ గా నాకు ఇప్పుడు అర్థం కానిది తిరుమల ఏంటంటే, నేను స్వర్ణ దేవాలయానికి వెళ్ళాను ఇంతకుముందు. నేను హిందువుని, అది సిక్కుల ఆలయం కదా, నన్ను ఎవడో రికలరేషన్ అడగలేదు అక్కడ. మామూలుగానే వెళ్ళాం, ఎవరు కుటుంబంతో సహా దర్శనం చేసుకున్నాం, వచ్చాం. ఇప్పుడు టీటీడీలో మీకు ఎవరు అవగాహన ఉంది కదా, తిరుమల తప్ప ఆడ అవును అంతేగా. అవును. అది ఎందుకు అసలు చేశారో తిరుమలలో కూడా మీరు అన్యమతస్తులని మీ అంతటా మీరు చెప్తే అడుగుతారు, లేకపోతే మామూలు క్యూ లైన్లో నుంచుంటే ఎవరికి తెలుస్తుంది? బురకాయ సాయి గారు ఒకటి ధరించకుండా చెప్పండి. ముస్లింలు కూడా వచ్చేస్తే మామూలుగానే వస్తుంటారు కదా మీరు అక్కడికి చాలా మంది. మన ఇద్దరం హిందువులు క్రిస్టియన్ గా మారాము అనుకుందాము. మిమ్మల్ని వచ్చి చూడండి, మీరు క్రిస్టియన్ అంటే గోబాగాలు కొట్టరా మీరు? అంటే ఇది భక్తి భావంతో నేను వస్తే కనపడినది ఎట్లా రెండో సాధ్యమా? ఎక్కడ సాధ్యం అవుతుంది? మీకు వివిఐపి టికెట్ల కాడ వాళ్ళ పేరు ఉంటుంది, కనీసం ఏదో ముస్లిం పేరు కనీసం మినిమం గెస్ చేయడానికి, లేకపోతే వివిఐపీలు తెలిసిన వాళ్ళు వస్తే ఉంటుంది. వేలాది మంది క్యూ లైన్ లో పోతే ఎట్ట అడుగుతాము? అందుకే కదా బుక్ ఆడ పెట్టుకుంటారు, ఆ బుక్ వాళ్ళకి ఊడుబాడు. కాబట్టి బేసిక్ గా దీనివల్ల ప్రయోజనం లేదు. మొదటి అంశం. చట్టం ఉంది కాబట్టి, జీవో ఉంది కాబట్టి అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రెండో విషయం, నిర్ధారణ ఎట్లా చేస్తారు? నేను కాదని, నేను హిందువే అంటాను, ఏం చేస్తారు మీరు? క్రిస్టియన్ గా అయ్యిండోడు హిందువే అంటాను, ఏం చేస్తారు? అని ఎట్లా నిర్ధారిస్తారు? ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్. మొదటి అంశం. రెండో అంశం, ఇది రాజకీయంగా జగన్ దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయ నిర్ణయాలు, రాజకీయ ప్రకటనలు చేయడం వల్ల మీరే నష్టపోతారు, అధికార పార్టీకి నష్టం. ఎందుకంటే ఎంతవరకు ఉంటుంది ఇది పరిధి? ఇప్పుడు ఉదాహరణకు ఏదేదో మాట్లాడేది అన్ని అన్ని వేలు ఆడిపోతున్నాయి, జగన్ గారి జోళ్ళు పోతున్నాయి. అంటే ఏది మాట్లాడినా, ఏ సంస్కరణ గురించి మాట్లాడినా, ఏ విచారణ చేసినా మొత్తం దీనిలో జగన్ ఏంటి అని, ఇది అల్టిమేట్ గా మీరు ఆయన ఇబ్బంది పెడుతున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరే నష్టపోతారు. అది మంచిది కూడా కాదు వ్యవస్థకి. ఎందుకంటే ఎంతకాలం ఈ చర్చలు జరుగుతాయి? ఈ చర్చ ఇప్పుడు టీటీడీలో చట్టం లేదా సాయి గారు? ఎందుకు లేదు చట్టం? ఈరోజు అన్ని మతం ఉంది. రాజశేఖర రెడ్డి గారు 277 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు పెంచాడు అడ్మినిస్ట్రేషన్ పరిధిని 27 చదరపు కిలోమీటర్ల నుంచి. అప్పుడు 27 చదరపు కిలోమీటర్ల లోపు ఎవరైనా సిలువ లాంటిది వేస్తే ఆ పైన పోతే చేయడానికి వీల్లేదు ఫారెస్ట్. ఇప్పుడు 277 చదరపు కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల పరిధి వరకు ఎవరు ఎలాంటి యాక్టివిటీ కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రెండు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు మీకు ఉందనుకుంటాను, స్నేహలత గారు ఎవరో డిప్టీఓ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారే ఈవో అనుకుంటాను, నాకు తెలిసి సస్పెండ్ చేశారు, కోర్టు స్టే ఇచ్చేసింది. ఎందుకని? ఆమె రాజశేఖర రెడ్డి గారు జీవో రాకముందు జనరల్ నోటిఫికేషన్ ఏపీఎస్సీ రూల్స్ ప్రకారం చేయింది. వాళ్ళు మెన్షన్ కూడా చేస్తుంటారు, క్రిస్టియన్, ముస్లిం అని మెన్షన్ చేశారు. మీకు కూడా తెలుసుంటుంది, నేను ఎస్వై ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్, నాకు తెలుగు లెక్చర్ జావూద్ హుస్సేన్, ముస్లిము, డైరెక్ట్ గా ముస్లిం పేరుతో చేరినాడు. ఇవన్నీ జరిగిపోయినాయి. ఎందుకు? ఆ రోజు చట్టం అంటూ ఏమీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడానికి కూడా లేదు. ఇప్పుడు 20 మందో 30 మందో ఉన్నారు, అధికారికంగా వీళ్ళు గుర్తించింది. వాళ్ళకి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేకుండా వేయమని చెప్పి ఒక జీవో ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చట్టం చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ హిందూ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు కానీ ఎవరైనా హిందూ మార్చుకున్న, క్రిస్టియన్ నిర్ధారణ, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు వాళ్ళ పైన. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ చట్టం తీసుకొచ్చారు. కాబట్టి మీరు తప్పు చేసే వాళ్ళ పేరు కానీ క్రిమినల్ చర్యలకు చట్టం ఉంది, నిర్ధారణ చేయడానికి అవకాశం, ఇన్ని అవకాశం ఉన్నప్పుడు ఇంకేం ఇబ్బంది? అయినా నేను అడుగుతాను, మన హిందూ దేవాలయం దగ్గరికి ఏరే మతస్థుడు వచ్చి మోకరెళ్ళి గోవింద అని చెప్పి దండం పెట్టుకుంటే దేవుడికి సరెండర్ అయినట్టే కదా. ఏరే మతస్థుడు వచ్చి దండం పెడతానంటే మన బాధ ఏంది? టీటీడీ అడ్మినిస్ట్రేషన్ లో లేదా పరిపాలన నిర్ణయాల్లో ఖచ్చితంగా ఏరే మతస్థుని అనుమతించకూడదు, అంతవరకు ఓకే, అది అవసరం కూడా, మన వ్యవస్థ, మన దేవాలయం. కానీ మిగతా విషయాలతో మనకేం పని? ఈ ముస్లిమో ఇంకొకరు మన మసీదుకి పోతాము, మీరు అన్నట్టు అడిగిపోయినారు, మేము కూడా తిరుపతిలో ఎక్కడ మసీదుకి పోతే నమస్కారం పెడతారు, వాళ్ళు ఇంకా సంతోషం. ఏరే మతస్థుడు నా మతస్థు దగ్గరకు వస్తారంటే మనం వద్దనడం ఏంది? అది కూడా ఒక తిరుమల తప్ప ఇంకెక్కడ టీటీడీ గమనించి ఎక్కడ లేదు కదా. కాబట్టి ఇది జగన్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వ్యాఖ్యలు, ఇది ఆచరణ సాధ్యం కాదు. చర్చకు, డిబేట్లకు తప్ప, పొలిటికల్ గా ఒకరినొకరు తిట్టుకోవడానికి, నిందలేసుకోవడానికి తప్ప ఇంకో దానికి ఇవేం. దీనివల్ల ఏముందంటే ఆ వ్యవస్థ ప్రతిరోజు నలగతా ఉండడం. అల్టిమేట్ గా ఈ చర్చ ఒక దశ దాటిన తర్వాత అది చర్చ చేసిన వాళ్ళకి నష్టం అనేది వాళ్ళు గుర్తించాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది, జగన్ అక్కడికి వస్తాడు కానీ ఈ మత ధర్మాన్ని పాటించడు, ప్రసాదం కూడా తిన్నట్టు నటించి కింద పడేస్తాడు, లేకపోతే కావాలని దేవుణ్ణి అవమానించడానికి అక్కడ వ్యవహరిస్తాడు, చెప్పులు వేసుకుని వెళ్తాడు, ఇట్లా కదా ప్రొజెక్ట్ చేస్తున్నది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా క్రిస్టియన్ కాబట్టి మనం ఏం మాట్లాడి చెల్లిపోతుందనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆచారం పాట ఏంటి? ఆచారం తిరుమలలో లైన్లో పోతారు,
పంచికట్టుకుంటారు బ్రేక్ దర్శనంలో, దేవుడి దగ్గర తెలుసుకొని దండం పెడతారు, వాళ్ళు ఇచ్చే తీర్థప్రసాదాలు తీసుకుంటారు. మనస్ఫూర్తిగా తీసుకున్నాడా లేదని ఎవరికి ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు? ఇప్పుడు జగన్ గారు మనస్ఫూర్తిగా, మిగతాందరూ మనస్ఫూర్తిగా తీసుకున్నట్టు ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వదలుచుకున్నారా? ఇది సాధ్యమా? కాబట్టి ఇవన్నీ అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యానాలు తప్ప ఇంకోటి కాదు. జగన్ గారు ఎంత భక్తుడు, ఎవరైనా సరే సాయి గారు ఈ దేశంలో ఆయా మతానికి సంబంధించి ఎంత భక్తుడు, వాళ్ళ స్థాయి ఏంటి, ఎవరు సర్టిఫై చేయాలి అంటున్నా. ఈ దేశంలో సర్టిఫై చేయడానికి ఒక ఆఫీస్ ఉందా? అంటే ఇతను నా భక్తుడు అని నిరూపించడం కాదు, అక్కడికి వచ్చి ఆ ప్రసాదం తిన్నట్టు నటించి పక్కన పడేస్తాడని కదా వీళ్ళు చూపెడుతోంది. ఎక్కడుంది ఈ ఒక్క వీడియోలో ఆయన ప్రసాదం ఎంత అంటే తీసుకోవాలి ఒక లడ్డు? కొన్ని ఫోటోల ద్వారా, దాన్ని ఏమంటారు, మీమ్స్ అట్లాంటి వాటి ద్వారా చూపెడుతున్నారు కదా వీళ్ళు. అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్ గారు, ఇప్పుడు ఉదాహరణకు చైర్మన్ గారు ఒక వ్యాఖ్య చేశారు, భారతి గారిని దృష్టిలో పెట్టుకొని, అది పెద్ద వైరల్ అయింది. కానీ చివరికి ఆమె ప్రశాంతంగానే తీసుకుంటా ఉంది. కాబట్టి ఎవరైనా సాయి గారు, ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదనుకో తిరుమలకి రావడానికి, రాడు, ఏమైపోతుంది? ఎండోమెంట్ మినిస్టర్ పోయి, ఇప్పుడు ముఖ్యమంత్రే పట్టువస్త్రాలు ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఎండోమెంట్ మినిస్టర్ ఇవ్వచ్చు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఇష్టం లేని వాళ్ళు రారు కదా, నటించాల్సిన అవసరమే వచ్చింది. నటించదలుచుకుంటే బాగానే నటిస్తారు కదా. ఇది రాజకీయంగా హిందూ మతం అన్నది ఈ సమాజంలో పర్సంటేజ్ అటు 70-80% ఉన్నటువంటి మతం. రాజకీయ నాయకుడు ఎవడైనా అటు చేస్తారా? ఒక పెద్ద మతంతో ఎందుకు పెట్టుకుంటారు? కానీ ఇది అర్థం లేనిది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగానే చేస్తారు. దేవుడి దగ్గర భయం అనేది ఉంటుంది కదా, దేవుడి దగ్గర మిగతా ఏమీ లేకపోతే మనకి భయం అయితే ఒకటి ఏడుస్తుంది కదా. మేము దేవుడి దగ్గర పోయినా మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం అయితే ఒకటి ఉంది కదా మనిషికి. ఆ భయమే కదా మనం నడిపిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారైనా, భారతీ గారైనా, ఇంకొకరైనా చాలా మనస్ఫూర్తిగానే వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసే పని చేసుకొని పోతారు. అవమానించే అవసరం వాళ్ళకి లేదు, ఎవరూ చేయరు. చంద్రబాబు గారు చేయరు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు గారు బూట్లు వేసుకోమని కాబట్టి అవమానించారు. ఎవరిక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ దేవుడి దగ్గరకు పోయి అవమానించాలని యాదృష్గా సోపులు వేసుకు వెళ్ళిపోయి ఉండొచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. దాని ఆధారంగా చేసుకొని నిర్ధారణ చేసేస్తాం మనం. ఇప్పుడు ఉదాహరణకు మీకు తిరుమల ఆలయం చుట్టుపక్కల ఉన్న మాడవీధుల్లో మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కానీ అంత ముందు కానీ చెప్పులు వేసుకుని తిరిగేవాళ్ళుగా. తర్వాత కరుణాకర్ రెడ్డి గారు ఎవరు అనుకుని నిషేధించారు ఆ ఏరియాలో చెప్పులు వేసుకోవడాన్ని. ఇది పెరుచుకుంటా పోయింది. ఒకప్పుడు తిరుగుతున్నారు కదా. ఒకప్పుడు మహద్వారంకి మేము టీటీడీ కాలేజీలో చదివేవాళ్ళు, ఆర్ట్స్ కాలేజీ, ఎస్వి జూనియర్ కాలేజీలో మాకు ఐడి కార్డు ఇస్తారు. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థ కింద ఇస్తారు. దాన్ని తీసుకుని మహద్వారంలో పోయిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత రెస్ట్రిక్షన్స్ పెరిగినాయి. కాబట్టి మనం ఒక నిబంధనలు రూపొందించుకుంటూ దానికి అనుగుణంగా పోతాం అంతే తప్ప దానికి జగన్ గారిని ఉద్దేశించే చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ అది వర్కౌట్ కాదు. కానీ ఒక చిన్న ఆశ, క్రిస్టియన్ కదా, చేస్తా ఉన్నాం, వర్కౌట్ అయితే జరగలేదు. కానీ పదే వివాదం చేసినప్పుడు ఖచ్చితంగా శ్రీవారి భక్తులు నొచ్చుకుంటారు. ఆ నొచ్చుకోవడానికి సమ్యక్స్ కారణం అనుకుంటే వాళ్ళే ఇబ్బంది పడతారు. అంటే భారతీ గారి మీద ఏంటి కామెంట్ చేసింది చైర్మన్ వారు చేసింది ఏంటంటే, భారతీ గారు శ్రీవారి లడ్డు ఇస్తే పక్కన పెట్టేశారు, తీసుకోలేదు అనేది. ఎందుకంటే మనకు వారి ఇంటి దగ్గర సెట్టింగ్ వేశారు కదా పండగలకి. వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఇద్దరు దంపతులుగా ఒకరు నుదిటిన ఒకరు తిలకాన్ని దిద్దుకున్నారు. తీసుకున్న ప్రసాదాన్ని చాలా పవిత్ర భావంతోనే స్వీకరించారు. స్వీకరించిన వాళ్ళు ఇచ్చిన తీసుకొని స్వీకరించుకొని దండం పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఇది ఫ్యాక్ట్. కానీ ఆమె తీసుకోదు. ఏంటి నిర్ధారణ ఏమి లేవు. ఆమె ఎప్పుడు తిరుమలకు రాలేదు కదా, కట్టేసేద్దాం ఒక రాయి, పోయింది ఏముంది, ఇది కదా మెథడ్. ఈ సాయి గారు వాళ్ళ ఇంట్లో భారతి గారు ఎంత బాధ్యతాయుతంగా వాళ్ళ ఇంట్లో పర్ణశాల నడుపుతున్నారంటే మనం ఊహించుకోలేము. ఆమె పర్ణశాలను నడపమని ఎవరు చెప్పారు? ఆమెకి ఆసక్తి గోవుల్ని వాటికి మంచి అందమైన పేర్లు, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా పేర్లు పెట్టి వాళ్ళ సొంత నిధులతో, వేరే వాళ్ళ నిధులతో కూడా కాదు, వాళ్ళ సొంత నిధులతో గోవుల్ని తెప్పించుకొని వాళ్ళు విజయవాడ క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక భాగంలో గోవులు పెట్టి రెగ్యులర్గా బాగా చూసుకుంటూ వాటికి ప్రత్యేక చొరవ తీసుకుంటూ లేక దూడల్ని కొంత టైం ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు ఆడికే కూర్చుంటారని ఆమె ఎక్కడ దాన్ని ఎక్స్పోజ్ కూడా చేయదు. ఆ పని ఆమె చేసుకోబోతుంటుంది. ఆమె అంత పద్ధతిగా ఎవరి కోసం చేయాలి? ఇప్పుడు గోశాల అక్కడ మెయింటైన్ చేయకపోతే, గోశాల అక్కడ పెట్టుకోకపోతే ఎవరు అడుగుతారా? ముఖ్యమంత్రి గారి భార్య గోశాల ఎందుకు మెయింటైన్ చేయలేదని? ఏం కాదు కదా. అదే భారతి గారు నాకున్న అవగాహన మేరకు అదే విజయవాడలో ఒక చారిటీస్ నడుపుతున్నటువంటి అంగవైకల్యం పిల్లల బుద్ధిమాన్యం చూస్తే ఎప్పుడు తనకు గిఫ్ట్లు వచ్చినా ఆడికి పంపించేస్తుంటారు.
మూడో ప్రపంచాన్ని తెలియకుండా బర్త్డేలకు కానీ ఇక్కడ ఆడికి పోయేసి వాళ్ళు చూసుకొని వస్తుంటారు, వాళ్ళు బాగా చూసుకుంటారు. తను నమ్మినటువంటి మతంతో ఎట్ట పవిత్రమైన భావంతో భారతి గారు వ్యవహరిస్తున్నారో, హిందూ మతానికి సంబంధించిన ఆరాధ్యంగా భావించే గోశాల నిర్వహించడం కూడా అంతే పవిత్రంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అంత పవిత్రంగా వ్యవహరించే భార్యాభర్తల పైన కావాలనే ఏదో క్రిస్టియన్ అనే పేరుతో ముద్ర వేస్తే మనం ఆనందించవచ్చు, కానీ వీడియోస్ వచ్చేసాయి కదా సాయి గారు. ఎందుకంటే మీరు ఉపన్యాసం చెప్తారు, అదే తెలుతుందా? నేను ఉపన్యాసం మాట్లాడుతుంటే నేను గతంలో మాట్లాడినవన్నీ పక్కన వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మీకైనా నాకైనా అదే వర్తిస్తుంది కదా. కాబట్టి ఇట్లాంటిది ఉన్నప్పుడు చైర్మన్ గారు ఇట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ పక్క ఆమె చాలా పవిత్ర భావంతో స్వీకరిస్తా ఉంది. రెండు పోతున్నాయి, ఎవరు నష్టపోయేది? రేపు ఆమె నష్టపోతుందా? కాకపోతే ఒక ఇరిటేషన్ చేయాలనుకుంటా, ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, వారికి మంచిది కాదు. ఖచ్చితంగా భారతి గారు తను ఉన్న మతాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటారో అన్ని మతాల విషయంలో కూడా ఆమె అట్లే వ్యవహరిస్తుంది. కాకపోతే ఆమె చెప్పుకోదు, వీళ్ళు చెప్పుకున్న ఆధారం చేసుకుని ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతుంటారు. అంటే ఇందులో రైట్ చేసే పాయింట్, జగన్ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా భార్యాభర్తలు కలిసి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే భార్యాభర్తలు వెళ్తారు, లోకేష్ గారైనా భార్యాభర్తలు వెళ్తారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మొన్న చివరికి వాళ్ళ పిల్లలతో డిక్లరేషన్ మీద సంతకం కూడా పెట్టించి మరీ వెళ్ళారు అన్నటువంటిది. నిజమే, భారతి గారు ఎప్పుడు తిరుమల శ్రీవారి ఆలయానికి రాలేదు. విజయమ్మ గారు కూడా వచ్చినట్టు నాకైతే గుర్తులేదు, రాలేదు. కానీ ఎన్ని దేవాలయాలకు వెళ్ళారు భారతి గారు? వెళ్తూ వచ్చారు. కాబట్టి భార్యాభర్తలు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అనుకుంటాను శ్రీమతితో వచ్చారు. అంతకుముందు చాలాసార్లు వచ్చినప్పుడు సత్యమంతి వచ్చారా? రాలేదు కదా. కానీ మనం చెప్పగలమా? మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం. రెండోది సాయి గారు, ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించేది రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్, భార్య భర్త ఇది కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్గా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా ఆయన ఏ మతస్థుడు అనేది కూడా పడదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా వెళ్తాడు. 7 కోట్ల మంది 5-6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధిగా శ్రీవారికి గౌరవార్థం పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు. అది పద్ధతిగా ఉందో లేదో చూసుకోవాలి తప్ప ఆయన భార్యతో వచ్చారా ఇంకొకరితో చర్చ పెడితే రావడం రాకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగతం. దాన్ని బేసేసుకుని రావాలి కదా అంటే యాడికి చర్చ తీసుకెళ్దాం దీన్ని? నాయకులందరూ గురించి పార్టీ నువ్వు భార్యతో వచ్చా, నువ్వు భార్య చర్చ పెట్టుకుంటా పోతే మనలో అవమానించుకుంటా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క పాయింట్, ఆమె ఇప్పుడు పులివెందుల్లో ఎన్ని దేవాలయాలకు పోతుందో ఎవరికి చెప్పదు, ఆమె పోతే కూడా చెప్పదు. ఆమె పర్ణశాల హిందువులుగా నిర్ణయిస్తారు, ఆ పర్ణశాలలో ఉన్న ఫోటోలు కూడా ఒకసారి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు, మాట్లాడదు. కాబట్టి ఆమె ప్రచారాన్ని చేసుకోవడం, నేను పలానా మతం పలానా భక్తి అని ప్రచారం చేసుకోవడం కూడా ఆమెకి ఇష్టం ఉండదు. ఒక క్రిస్మస్ రోజు కనపడతారు, అంతకుముందు చర్చికి ఎన్నిసార్లు పోతారు, అది కూడా ఫోటోలు పెట్టదు ఆమె. ఇప్పుడు భారతి గారు వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ స్కూల్ 2500 మంది పిల్లలకు ఉచిత విద్యుత్ ఇంగ్లీష్ మీడియం అందిస్తా ఉంది ఆమె నాయకత్వంలో. దాంట్లో కనీసం 2000 మంది హిందువులే ఉంటారుగా. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోండి, భారతి అదే భార్య కదా, తీసుకోలేదు కదా, ఎస్ఎస్తో పని అయిపోతుంది. ఇదంతా గేమ్, పొలిటికల్ గేమ్ తప్ప ఇంకోటి కాదు. అది వాళ్ళు బేస్ చేయడానికి సిద్ధపడ్డారు, వీళ్ళు దాని మీద ఆరోపణలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇది కాలమే నిర్ణయించాలి. బట్ దీని ద్వారా రాజకీయాలు మారతాయని అయితే నేనైతే అనుకోవట్లేదు. రైట్. ఇక ఇప్పుడు చూస్తే ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా అంబటి రాంబాబుకి, అంటే ఇంతకుముందు ఇప్పుడు మనకి జోగి రమేష్ లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాగ అనేక మంది, చెవిరెడ్డి ఇట్లా అరెస్ట్ అయ్యారు, జైలు నుండి వచ్చారు, మళ్ళీ వాళ్ళు జగన్ని కలవడం ఇది నడిచిపోయింది. కానీ అంబటి రాంబాబుకి ఇది ఒక రెగ్యులర్ ఫెస్టివల్ లాగా చాలామంది వస్తున్నారు. ఈవెన్ వాళ్ళ ముద్రగడ కూడా ప్లస్ తమ్మినేని వీళ్ళందరూ వచ్చారు. ఇది అంబటి రాంబాబు వ్యక్తిగతమైనటువంటి పరిచయాల కింద చూడాలా, లేకపోతే వీళ్ళందరి రాక వెనకాల ఏదన్నా మొన్న జగన్ చెప్పినట్టుగా కాపు టైగర్ అనే ముద్రని అంబటి రాంబాబుకి తీసుకురావడానికి పెట్టారా? ఇప్పుడు ఈయన టైగర్ అయితే మరి ముద్రగడ ఏమవుతాడు? లైన్ అవుతాడా, లేకపోతే ఆయన రెడ్ అవుతాడా, ఏమవుతారు అనుకోవాలి? ఇక్కడ కులం అనేది ఇంపార్టెంట్ రాజకీయాలు ఉంటాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో రెడ్లకు ఒక పార్టీ, నాయులకు ఒక పార్టీ ముద్ర వేసుకున్నారు. ఎంత ఉంటారో అనేది పక్కన పెడదాం. దానికి ఐకానిక్ పర్సనాలిటీగా వాళ్ళు ఉంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ జగన్ గారు ఉంటారు. కాపులకు సంబంధించి కూడా వాళ్ళిద్దరికైనా మాకు కూడా ఒక ఐకానిక్ పర్సనాలిటీ భావన వచ్చింది, అది డెమోక్రటిక్గా యాక్సెప్టబుల్. ఈ రెండు ఉన్నప్పుడు మాకెందుకు ఉండాలని కోరిక ఉండడం తప్పలేదు. అది దానికి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారే కేంద్ర బిందువు కనిపిస్తున్నాడు. అయితే కాపుల యొక్క కాన్సెప్ట్ ఏంటి? రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు, నాయుళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళకన్నా ఎక్కువ సంఖ్య ఉన్న మేము ఎందుకు కాకూడదు అనేది కదా కాన్సెప్ట్. కాబట్టి దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? పవన్ కళ్యాణ్ గారు ఫుల్ఫిల్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేసేసాడు, ఇంకో 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటారు. అంటే ఇంకా 15 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడంటే నేనున్నానే కదా అర్థం, నేను ఆ సీన్లో లేనని అర్థం. కానీ కాపుల్లో అది ఫీలింగ్ ఉందా?
కాపుల్లో ఎప్పటికైనా ఈ రోజు అయితే రేపు అయితే ఎల్లుండి అయినా సరే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజుకి, రేపు ఇంకొకరు వస్తే ఇంకొకరు, మావాడు కూడా ఉండాలనే ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి ఓకే. 2029 ఎన్నికలు కూడా అదే ఉపన్యాసం చెప్తే చెల్లుతుందా? కాపుల్లో కొంత రిలీజెస్ వస్తుంది కదా. మంత్రి మంత్రి అయితే ఆయన పాత్ర ఎంత ఉంటుంది? కాబట్టి ముఖ్యమంత్రి అయితే మేము కూడా ఎదుగుతాం కదా, రెడ్డిలాగా నాయుడులాగా అనే భావన ఉన్న సమాజం ఖచ్చితంగా రియలైజ్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ కూడా ఒక కాపుకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారు, మళ్ళీ ఇంకా ఆయనకి ఇంక తేడా ఉంది అనే చర్చ 2029 ఎన్నికల్లో వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి సాయి గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు అన్కండిషన్గా డిక్లేర్ చేయడం వల్ల వచ్చిన పంచాయతీ ఇది. కాపుల్లో ఆ రిలీజ్ వచ్చినప్పుడు ఎవరు లీడరు? ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు, బొత్స ఇట్లాంటి కొత్త పర్సనాలిటీస్ ఉన్నారు. ఈ మధ్యలో ఆయన అరెస్ట్ అయినాడు కాబట్టి అరెస్ట్ పట్టు కూడా అందరికీ అభ్యంతరాలు ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పైనా ఉంది కదా పాపుర డైలాగు, తిట్టినోడికి ఏమో సెంట్రల్ జైలు, కొట్టినోడికి ఏమో స్టేషన్ బెయిల్ అనేది నడుస్తుంది కదా. అది సమాజం బాగా నమ్ముతుంది. అది అన్యాయం కదా. తిట్టినాడు సెంట్రల్ జైలు, ఆయన ఇంటి పోయి కొట్టినారు స్టేషన్ బెయిల్, ఇది కరెక్ట్ కాదు కదా అనే భావన బాగా వ్యక్తమైంది. కాబట్టి అంబటి రాంబాబు గారు ధైర్యంగా నిలబడ్డాడు. ఆయనకి ఆ ఫెరోషియస్ ఉంది, కాపు నాయకుడికి ముద్ర ఉంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను మంత్రి అవుతా అంటే పవన్ రేపు అంటాడు అంబటి రాంబాబు నేను కూడా మంత్రి అవుతాను, అవసరం ఉప ముఖ్యమంత్రి అవుతాను, మధ్యలో ఏంటి ఇబ్బంది? కాబట్టి పవన్ కళ్యాణ్ నాకు తేడా లేదనే చర్చ వస్తుంది కదా. కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయినా దీన్ని రికగ్నైజ్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిగా ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు గారే ఉంటారు అనే ప్రకటన అటువైపుగా రాజకీయాలు నడిపితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా, ఈ మధ్యలో లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినారు అనుకోండి, నేను మళ్ళీ 15 ఏళ్ళు ఉంటారని చర్చ వస్తుందా? ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారు వ్యవహార శైలి వల్ల ఏదైతే మాకు ఐకానిక్ గా ఉన్న పర్సనాలిటీ ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారో అది కానప్పుడు ఖచ్చితంగా కాపుల్లో రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అంతా కాదు, బాగా లీడర్షిప్ లో ఉండాలని కోరుకునే వాళ్ళు, కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అర్బన్ ఏరియాలో ఉండాలి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా అంబటి రాంబాబు గుర్తొస్తారు, నిలబడ్డాడు కదా అనేది గుర్తొచ్చినప్పుడు ఉంటుంది. కాబట్టి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కడప టైగర్ అన్నా, కాపు టైగర్ అన్నా, ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అందరినీ పరామర్శిస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా కాపుల్లో మా కాపు లీడర్ కదా, మాకు ఐకానిక్ పర్సనాలిటీ అనే భావన బాగా పెరిగింది అనుకోండి, రేపు పవన్ కళ్యాణ్ గారి పట్ల వచ్చే అసంతృప్తి ఇట్లాంటి నాయకుల చుట్టూ మా వెనకాల పవన్ కళ్యాణ్ గారు అక్కడున్నా ఇంకో ఫెరోసస్ లీడర్ మా వెనకాల కూడా ఉన్నాడు, ఆయన మంత్రే ఈయన మంత్రే అనే భావన పెరిగింది అనుకోండి, అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొంత మేరకు ప్రయోజనం కలిగిస్తుంది గతంతో పోల్చుకుంటే. అందుకు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారితో జరిగిన ఘటనని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బ్రహ్మాండంగా ప్లే చేస్తుంది. అది ఖచ్చితంగా కొంత వర్కౌట్ కూడా అవుతుంది అనేది పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇవాళ ఒక ప్రధానమైనది, గత 4-5 రోజుల నుండి శాసన మండలిని స్టాల్ చేస్తున్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి మధ్యన ఉన్నటువంటి సంబంధాలని బయట పెడతామని, సాక్ష్యాలుంటే చూపెట్టండి చర్చిద్దాం అన్నది ప్రభుత్వం. బొత్స సత్యనారాయణ సాక్ష్యాలు చూపించారు, అయితే అవి పనికిరావు, అవన్నీ వ్యర్థం అన్నది ప్రభుత్వం. అయితే ఇప్పుడు అదే అంశం మీదన శాసనసభలో చర్చిస్తాం, కావాలంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి చర్చించండి, మండల్లో కాదంటోంది ప్రభుత్వం. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనకు సాధారణ భాషలో చెప్పాలంటే పెద్దల సభ శాసన మండలి అంటే కొంచెం ఉందాగా ఉంటుందని కదా. కాబట్టి ఇది ఇట్లాంటి సున్నితమైన సమస్యను శాసనసభలో కూడా శాసన మండలిలో బెటర్ ఏమో వాళ్ళు చర్చించారు. ఎందుకంటే ఇక్కడ హాట్ ఉంటుంది, అక్కడ పెద్దలేంటి వీళ్ళు వాళ్ళు అయినారు వాళ్ళు వీళ్ళైనారు అనుకోండి, అందరూ అదొక సభే కదా మారిపోయింది. ఒకప్పుడు దాని కాన్సెప్ట్ వేరు. కాబట్టి శాసన మండలికి కూడా పెద్దల సభ అని గుర్తింపు ఉంది కాబట్టి ఆడ ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఉంటారేమో. కాబట్టి వాళ్ళతో చర్చిస్తే సున్నితమైన బాగుంటుంది. ఆడ చర్చించి ఏడ చర్చిస్తాననేది ఏంటి లాజిక్? అర్థం లేని లాజిక్. చర్చించమని నేను కోరట్లేదు, ఆడొద్దే రమ్మనడం అనేది రాజకీయం. ఇక్కడ సాయి గారు బేసిక్గా హెరిటేజ్ సంస్థకి తిరుమలలో జరుగుతున్న పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే వైసీపీ తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయం చేయదో అదే రాజకీయం వాళ్ళు రివర్స్లో చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఏంటది? ఇప్పుడు ఉదాహరణకు ఫ్లెక్సీల రాష్ట్రం అంతా ఎవరు ఫోటో వేశారు? జగన్ గారు ఫోటో వేశారు. ఏం సంబంధం జగన్ గారికి సబ్జెక్ట్తో? ఆ రోజున్న చైర్మన్ల పేర్లే సిట్టు నిర్ధారణలో లేవు. చైర్మన్ల పేర్లు లేకుండా ఆయన నియమించిన వాళ్ళు ముఖ్యమంత్రి పేర్లు చెప్పేసి ఆయన ఫోటో పెద్ద చేసేసి బాధ్యులు చేశారు కదా, రాజకీయం చేశారు కదా. ఇప్పుడు అదే పని వీళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? హెరిటేజ్కి ఇందాపూర్కి వ్యాపార సంబంధం ఉంటాయి, నందినితో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా జాబ్ వర్క్స్ వాళ్ళ వర్క్ వీళ్ళ వర్క్లో చిచ్చుకొని ఇది వ్యాపారాల్లో చాలా సాధారణ విషయం. ఆ జాబ్ వర్క్లు చేస్తారు కాబట్టి ఆడ జరిగే ప్రతి పరిణామానికి వీళ్ళు బాధ్యులు అంటే కుదరదు. అయితే ఇందాపూర్కి హెరిటేజ్ సంస్థకి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయని వాళ్ళు కూడా చెప్పారు. అయితే దానికి ఆడ జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేదన్న చంద్రబాబు గారి వ్యాఖ్యలు కరెక్టే. బట్ వాళ్ళ సంబంధాలు ఉన్నాయి కదా, కాబట్టి రాజకీయ విమర్శ. ఇందాపూర్కి వీళ్ళు పప్పులు వేస్తున్నారు, ఆడ నుంచి ఇట్లేస్తే వీళ్ళ కోసం యూజ్ చేసుకుంటారని రాజకీయ ఎలిగేషన్ ఇస్తారు. అది కరెక్టా?
ఆధారాలు ఉన్నాయా? మనం మరి ఏ ఆధారాలు ఉండి జగన్మోహన్ రెడ్డి రోజు నువ్వే కారణం అంటున్నావు అంటే ఆ ఆధారాలే వారికి ఉండేది. అది పొలిటికల్ ఆధారాలు. అంతకుమించి ఏముంది, పాలిటిక్సే కదా. మీకు ఏ ఆధారాలు ఉండి జగన్ పేరు చెప్తున్నారు? వాళ్ళు ఏ ఆధారాలు ఉండి చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి చెప్తారు మీరు నియమించిన బోర్డు, మీరు నియమించిన అధికారులు, మరి మీకున్న వ్యాపార సంబంధాలు, వీళ్ళు దేని దానికి ప్రస్తుతం ఆడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నది అని ఎంత నిజమో ఇక్కడ వీళ్ళకి సంబంధం అంతే నిజం. కాబట్టి ఎక్కడికి ఏమి లేదు, ఆయన జగన్ గారికి సంబంధం లేదు, ఇక్కడ ఎన్టీఏకి సంబంధం లేదు. పొలిటికల్గా వాళ్ళకి వాణి సంబంధాలు ఉన్నాయి, వేయాలని నిర్ణయించుకున్నారు, వేస్తున్నారు. ఇప్పుడు చర్చిద్దాము, ఏం ఆధారాలు కావాలి మీరు చూడండి. ఆ వాళ్ళు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాలు ఎక్కడ తిరుమల నెయ్యి ఇవేం లేదు. ఇందాపూర్కి హెరిటేజ్కున్న సంబంధాలపైన చర్చిద్దామని. సంబంధాలు ఉన్నాయని వాళ్ళే చెప్పినారు, కొత్తగా చర్చించేదే ఉంది. కాబట్టి అంటే కానీ చర్చ ఏమైపోతుందని మీరు అనొచ్చు. ఏమైపోతుందంటే హెరిటేజ్ వాళ్ళకి ఏమేమి సంబంధాలు వాళ్ళందరూ మాట్లాడతారు. హెరిటేజ్కి ఆ సంస్థకున్న సంబంధాలు ఏంటి, వాళ్ళు దురదృష్టం అదృష్టం ఇందాపూర్ అనేది అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు వచ్చింది టెండర్లు, ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు టెండర్లు వచ్చింది. కాబట్టి ఏదో జరిగిపోయిందని అంటే ఒక పొలిటికల్గా వాళ్ళు వేసిన దానికి రివర్స్ ఎత్తు కూడా వీళ్ళు వేశారు. దురదృష్టవశాత్తు అనవసరంగా టీటీడీ వివాదాల్లోకి వస్తూ ఉంది. కాబట్టి ఇది బహుశా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఈ వివాదాలు మనం వినాల్సి వస్తూ ఉంది. ఇది శాసనమండలిలో నువ్వు ఇట్లా అన్నావు నేను ఇట్లా అంటా, రెండిట్లో టెక్నికల్గా మాట్లాడే రైట్ ఉందా? ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన పాలక మండలి, ఆయనకి ఇచ్చిన అధికారులు ఇంకేడికి పోయింది, దీన్ని పోల్చుకోవాలంటే ఇంకేమైనా పోల్చుకోవచ్చు. అట్లా వెళ్తూ వ్యాపార సంబంధాలు. కాబట్టి రెండు అనవసరమైన చర్చ వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ప్రారంభించింది ఎవరు? అధికార పార్టీ. వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఎవరికి నీతులు చెప్దాం, మీరైనా నేనైనా. ప్రతిపక్ష నీతులు చెప్పాను అనుకోండి, లేని సమస్య వాళ్ళు తెచ్చిపెడతారు, వాళ్ళు చెప్పండి ఫస్ట్ అంటారు. వాళ్ళు వివాదం చేస్తే మేము చేస్తుంటారు. ఎవరు పెట్టి కాబట్టి ఇద్దరు సర్దుకోవాలి, ఇద్దరు పద్ధతిగా ఉండాలి, వేరే విషయాలు చర్చించాలి. శాసనమండలిలో కీలకమైన బడ్జెట్ ఇవన్నీ ఇంకా నాకు తెలిసి ఇంకేం జరగదు అనుకుంటాను. కాబట్టి ఇదేమి సరైన పద్ధతి కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు వీళ్ళందరూ మౌనంగా ఉండి, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎవరు బాధ్యులు తెలియదు, మళ్ళీ రాజకీయాలు చేయండి. ఆ ఒప్పందం చేయాలి, లేదా సుప్రీంకోర్టు తీర్పు అన్నా తొందరగా రావాలి. ఈ రెండు తప్ప నాకేమి సమస్య పరిష్కారం కనపట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండో కోణం.